2024 మార్చి మాసంలో సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? వారు చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, వైవాహిక జీవితం, సంతానం, ఆరోగ్యం, రాజకీయ విషయాలు, ఆర్థిక విషయాలు, ఈ విషయాల్లో వీరికి అసలు ఎలా ఉండబోతుంది? ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయి? ఎటువంటి సమస్యలు ఎదురుకాబోతున్నాయి? వాటి నుంచి తప్పించుకోవాలంటే ఏ పరిహారాలు వీరు పాటించాలి? ఈ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఇక సింహరాశికి అధిపతి రవి గ్రహం. ఇక గోచారం అంటే గ్రహచారం. గ్రహచారం అంటే గ్రహాల స్థితి, యుతి, దృష్టి, కలయిక, వీటన్నిటిని బట్టి ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అయితే సింహరాశికి మార్చి మాసంలో ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకోవాలంటే ముందుగా వీరి యొక్క గ్రహస్థితి మార్చి మాసంలో ఎలా ఉంది తెలుసుకుంటే దాన్ని బట్టి ఫలితాలు అసలు ఏ విధంగా ఉంటున్నాయి, ఎటువంటి సమస్యలు ఎదురుకాబోతున్నాయి, ఏ విషయాల్లో మంచి జరుగుతుంది అనేది తెలుసుకోవచ్చు. కాబట్టి ముందుగా వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేది తెలుసుకుందాం. రాశ్యాధిపతి రవిగ్రహం 13 మార్చి వరకు కుంభరాశిలో ఉంటాడు. ఇక 14 తర్వాత మీనరాశిలో స్థితి పొంది ఉన్నాడు. 9 మరియు 12వ స్థానాధిపతి గురుగ్రహం జన్మరాశిలో స్థితి పొంది ఉన్నాడు. ఇక కుజుడు ఈ మాసం అంతా కూడా ఉచ్చస్థానమైన బలమైన స్థానమైన మకరంలో ఉంటాడు 14 వరకు. మార్చి 15 నుండి లాభస్థానమైన కుంభరాశిలో స్థితి పొంది ఉన్నాడు. ద్వితీయ సప్తమాధిపతి శుక్రగ్రహం మార్చి 6 వరకు మకరంలో ఉండి మార్చి 7 నుండి మాసాంతం అంతా కూడా లాభస్థానమైన కుంభరాశిలో స్థితి పొందుతున్నాడు. 3, 6వ స్థానాధిపతి తృతీయ షష్ఠమాధిపతి బుధగ్రహం ఈ మాసంలో 3 రాశులు మారుతున్నాడు. మార్చి 6 వరకు కుంభరాశిలో ఉండి మార్చి 7 నుండి 25 వరకు మీనంలో ఉంటాడు. 26 నుండి వీరు మేషరాశిలోకి వెళుతున్నారు. రాహువు ఏ స్థానమైన 12వ స్థానంలో ఉంటాడు. 12వ స్థానమైన మీనరాశిలో స్థితి పొందుతున్నాడు. కేతువు 6వ స్థానంలో స్థితి పొందుతున్నాడు. ఇది సింహరాశి వారి యొక్క గ్రహస్థితి మార్చి మాసంలో. ఇక దీన్ని అనుసరించి వీరి యొక్క లాభ నష్టాలు ఏ విధంగా ఉంటున్నాయి, వీరు చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఏ విధంగా ఉంటున్నాయి అనేది తెలుసుకుందాం. సింహరాశికి అధిపతి రవి. అయితే ముందుగా వీరికి అసలు మార్చి మాసంలో ఎటువంటి ఫలితాలు ఉంటున్నాయి అని చూస్తే కనుక వీరికి మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ముందుగా విద్యార్థులకు ఎలా ఉంటుంది? సింహరాశి విద్యార్థులకు ఈ మాసంలో మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి రాశారో, గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి రాశారో, కోచింగ్ తీసుకొని రాసిన వారికి మంచి ఫలితాలు ఉంటున్నాయి. అయితే మార్చి 2వ వారంలో విద్యార్థులకు ఒకంత సందేహం, ఒకంత ఒత్తిడి ఉంటుంది చదువులో. అంటే ఏ కోర్సు తీసుకోవాలి, ఏ కోర్సులో జాయిన్ అవ్వాలి, ఏది మంచిది, ఏది మంచి చెడు అని ఇటువంటి విషయాలు బేరీజు వేసుకోలేకపోవటం, ఇటువంటి సందిగ్ధత పరిస్థితి వీరికి ఎదురవుతుంది. కాబట్టి ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళాలి. ఇక సింహరాశి వారి యొక్క ప్రేమ వ్యవహారాలు ఎలా ఉంటున్నాయి? సింహరాశి వారి యొక్క ప్రేమికులకు సమయం కాస్తంత తీవ్రంగా అనుకూలంగా లేదనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు వీరు సఖ్యతగా, అన్యోన్యంగా, ఒకరిపై ఒకరు నమ్మకంతో ఉంటారు. అయితే ఈ మాసంలో ప్రత్యేకించి 2వ వారంలో వీరికి ప్రేమలో ఈగో క్లాషెస్, ఒత్తిళ్లు ఎదురవుతూ ఉంటాయి. ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోవటం, అసలు ఈ ప్రేమ నిజమైందా కాదా అనే అనుమానాలు వీరికి ఎదురవుతూ ఉంటాయి శనిగ్రహ దృష్టి వలన. ఇక సింహరాశి వారికి ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది? సింహరాశి ఉద్యోగస్తులకైతే సమయం చాలా బాగుంది. ఉద్యోగంలో వీరి యొక్క ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. వీరి యొక్క నాయకత్వ లక్షణాలు బయటికి వస్తాయి. అవి 10 మందికి ఆదర్శంగా నిలుస్తాయి. వీరు 10 మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
వీరి యొక్క ప్రతిభా పాటవాలు వీరి యొక్క ఆఫీసులో అంటే వీరు పనిచేసే చోట అందరూ గుర్తిస్తారు. ముఖ్యంగా వీరి యొక్క పై అధికారులు వీరి పనితీరును ప్రశంసిస్తారు. పై అధికారుల అండదండలు వీరికి లభిస్తాయి. అంతేకాదు తోటి ఉద్యోగస్తుల సహకారం కూడా వీరికి ఉంటుంది. అయితే వీరు కొలీగ్స్తో పై అధికారులతో కాస్త జాగ్రత్తగా పరుషంగా మాట్లాడకుండా సరళంగా వీరి మాట తీరును మార్చుకోవాల్సి ఉంటుంది. ఇలా అయితే ఉద్యోగంలో ఎటువంటి ఠోకా లేకుండా ముందుకు సాగుతారు. ఇక వీరి యొక్క ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉంటున్నాయి? సింహరాశి వారు నూతన ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తారు. అంతేకాదు ఈ మాసంలో వీరికి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అది ఆరోగ్యపరంగా కావచ్చు, కుటుంబానికి సంబంధించి ఆధ్యాత్మిక కార్యక్రమాలపై పెట్టే పెట్టుబడులు కావచ్చు, ఏ విధంగానైనా ఖర్చులు కాస్త అధికంగానే ఉంటాయి. కాబట్టి ఖర్చులకు కళ్ళం వెయ్యాలి. అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. ఇక వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుంది? సింహరాశి వారి యొక్క వ్యాపారస్తులు వ్యాపారం వీరిది 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా దూసుకుపోతుంది. వ్యాపారంలో కొత్త కొత్త మెళకువలు నేర్చుకుంటారు. వ్యాపారానికి సంబంధించి కొత్త కోర్సులు నేర్చుకుంటారు. తద్వారా వీరి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటారు. అయితే వీరు లాంగ్ టర్మ్ పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం 1కి 2 సార్లు ఆలోచించి ఆచితూచి అడుగులు వేయాలి. అంతేకాదు ఈ మాసంలో గృహ నిర్మాణం కూడా చేపడతారు వీరు. గృహ నిర్మాణంలో ఎటువంటి అడ్డంకులు ఉండవు, ఆర్థిక సమస్యలు అస్సలే ఉండవని చెప్పొచ్చు. ఇక సింహరాశి వారి యొక్క కుటుంబ జీవితం, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? సింహరాశి వారికి వీరి కుటుంబంలో వీరి మాటంటే విలువ పెరుగుతుంది. వీరికి గౌరవం లభిస్తుంది, ఇంటా బయట కూడా. వీరి భాగస్వామితో సఖ్యతగా ప్రేమపూర్వకంగా ఉంటారు, అన్యోన్యంగా ఉంటారు. తమ కుటుంబాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, తమ పిల్లల భవిష్యత్తు గురించి వీరు సరైన సక్రమమైన ప్లానింగ్ చేసుకుంటారు. ఇక సింహరాశి వారి యొక్క సంతాన విషయానికి వస్తే, సింహరాశి వారి యొక్క సంతానం విద్యా విషయాల్లో మంచి ఉత్తీర్ణులత సాధిస్తారు. అదేవిధంగా విదేశీయానం చేయాలనుకున్న సింహరాశి వారి సంతానానికి మంచి అవకాశాలు ఉంటాయి. అయితే వీరి యొక్క ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలి. అంతేకాదు పిల్లలపైన మితిమీరిన శ్రద్ధ పనికిరాదు. ఇక సింహరాశి వారి యొక్క ఆరోగ్యం ఎలా ఉంటుంది? సింహరాశికి అధిపతి రవి కాబట్టి వీరు ప్రతిరోజు సూర్య నమస్కారాలు, సూర్యునికి అర్ఘ్య ప్రదానం చెయ్యాలి. తద్వారా వీరికి మంచి ఆరోగ్యం ఉంటుంది. వీరి ఆరోగ్యమైతే నిలకడగానే ఉంటుంది. అయితే చిన్న చిన్న సమస్యలు, సీజనల్ వ్యాధులు, అదేవిధంగా తలనొప్పి, మెడనొప్పులు ఇటువంటివి వీరికి ఎక్కువగా ఉంటాయి. నరానికి సంబంధించిన వ్యాధులు వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు సూర్యునికి నమస్కారం చేసి ప్రతిరోజు నడక, వ్యాయామం, యోగా ఇటువంటివి అలవరుచుకోవాలి. ఇక వీరు చేయవలసిన దేవతారాధన, సూర్యునికి అర్ఘ్యప్రదానం చేయాలి, సూర్య నమస్కారాలు చేయాలి. శివారాధన వీరికి ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.